నూనె క్యాను చూపిస్తుంది అక్క, ఏంటి ఏం నూనె వాడుతుంది ఎట్లా అన్నది చూపిస్తుంది అనుకుంటుర్రా? నిజమే, నూనె క్యాను ఏం వాడుతున్నా అని చూపించడం ఒకెత్తైతే, ఈరోజు శనివారం అమావాస్య. శనివారం నాడు అమావాస్య నాడు అసలు నూనె తెచ్చుకోవద్దు అంటారు. ఈరోజు శనివారం, మరి అమావాస్య, మంగళవారం కూడా తెచ్చుకోవద్దు అంటారు. ఈ తిథులు నక్షత్రాలు ఇవన్నీ పట్టుకుంటూ పోతే నేను ఒకప్పుడు చాలా పద్ధతులు పాటించాను. ఏం జరిగింది? లేదు, అంతా శూన్యమే. ఇప్పుడు అవన్నీ పద్ధతులు నేను పాటిస్తూ ఉంటే మరి నాకు వచ్చిన ఆర్డర్స్కి నేను టైంకి ఇవ్వకపోతే మాట పోతుంది కదా. నేను ఇప్పుడు అనుకుంటుంది ఒకటే, కడుపు నిండా తినాలి, చేతి నిండా పని చేసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి. పొద్దుంతా మనం పని చేస్తూ ఉంటే ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. అంతకు మించి ఇంకా వేరే ఆలోచన లేదు. అవును, నేను ఇప్పుడు ఈ శనివారం నాడు నూనె ఎందుకు తెచ్చుకోవాలక్క, మీరు నిన్ననే తెచ్చిపెట్టుకుంటే అయిపోవు కదా అని అనుకోవచ్చు. కాదండి, దేవుడే పగబట్టాడు. ఈ వారాలు, తిథులు, నక్షత్రాలు ఇవన్నీ ఎందుకు చూడాలి? దేవుడికి కోటి పూజలు చేశాను, నమ్మిన దేవుడే నన్ను నట్టేట్లా ముంచాడు. ఇక ఈ వారాల వర్జాలతో ఏమీ లేదు, అన్నీ మన ఆలోచనలే, మనం అనుకున్న తీరే. ఇప్పుడు దేవుడిని నేను అంటున్నా, ఆయన నాకు ఎదురు సమాధానం చెప్తలేడు కనుక నాకు రిటర్న్ మాట ఏం వస్తలేదు. అదే మనం మనుషుల్ని ఏమన్నంటే ఒక్క మాట అంటే 4 మాటలు పడాల్సి వస్తుంది. నిజమా కాదా చెప్పండి?